IPL 2026లో తొలి సూపర్ ఓవర్ నమోదైంది. లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు దారితీసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్లలో విజయాన్ని సాధించారు. ఈ టోర్నీలో 2 విజయాన్ని నమోదు చేసుకుంది. 6వ ఓటమి చవిచూసిన లక్నో సూపర్ జైంట్స్ పాయింట్స్ పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జైంట్స్ చివరి ఓవర్లలో హై డ్రామా నెలకొంది. లక్నో విజయానికి చివరి ఓవర్లలో 17 పరుగులు అవసరమయ్యాయి. కార్తిక్ త్యాగి తొలి 5 బంతుల్లో 2 నోబాల్స్తో సహా 1 వికెట్ను తీసి 10 పరుగులిచ్చాడు. చివరి బంతికి 7 రన్స్ అవసరమయ్యాయి. కానీ షమి 6 కొట్టడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లలో కేకేఆర్ తరపున సునీల్ నరైన్ బంతి అందుకున్నాడు. తొలి బంతికే నికోలాస్ పురాన్ను అవుట్ చేశాడు. రెండో బంతికి సింగిల్ రాగా మూడో బంతికి ఎయిడెన్ మార్క్రామ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. 2 పరుగుల లక్ష్యంతో బరిలోనికి దిగిన కేకేఆర్ రింకు సింగ్ తొలి బంతికే 4 కొట్టడంతో విజయాన్ని సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓ దశలో 15 ఓవర్లు ముగిసేసరికి 93/7తో నిలిచిన ఆ జట్టును రింకు సింగ్ అందుకున్నాడు. చివర్లలో మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు మెరుగైన స్కోర్ అందించాడు. 51 బంతుల్లో 83 రన్స్ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ 4 ఓవర్లు చేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. జార్జ్ లిండే ఒకే అవుట్ తీశాడు.